ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన భూమి ఆకాశములకు సృష్టికర్తమైన యేసు ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువారి పరిశుద్ధమైన ఘనమైన నామంలో మీ నివాస స్థలమైన తేజోమహిమ నిలిచిన పరిశుద్ధాలయములో చేరి మిమ్మలను పూజించుతాను. రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మా దినాలు పొడిగించి మాకు ఇచ్చిన నూతన దినాన్ని బట్టి, నూతన కృపను బట్టి స్తోత్ర. ఈ ఉదయకాలం మా అనుదిన జీవాహారమైన మీ వాక్యమును మీరే మాకు ప్రసాదించండి. ఎవరి సమస్యలు, ఇబ్బందులు, అవసరత కలిగి ఉన్నారు, వారి వారి అవసరతను బట్టి మీరే సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసు చావుంది సిలువపై నీ కొరకే, నా కొరకే, ఎంత గొప్ప శ్రమనొచ్చెను నీ కొరకే, నా కొరకే. నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే. పాపము కడిగే మలినంబు తుడిచే, పాపము కడిగే మలినంబు తుడిచే. ఆ ప్రశస్త రక్తమే, ఆ ప్రశస్త రక్తమే, యేసు చావుంది సిలువపై నీ కొరకే, నా కొరకే. నేడే నీ పాపములు ఒప్పుకో, నీ పాపడగులు తుడుచుకో. నేడే నీ పాపములు ఒప్పుకో, నీ పాపడగులు తుడుచుకో. నీ ఆత్మ తనువుల శుద్ధిపరచుకో, నీ ఆత్మ తనువుల శుద్ధిపరచుకో. క్రీస్తు యేసు రక్తములో, క్రీస్తు యేసు రక్తములో, యేసు చావుంది సిలువపై నీ కొరకే, నా కొరకే. పాప శిక్ష పొంద తగియుంటిమి, మన శిక్ష ప్రభువే సహించెను. పాప శిక్ష పొంద తగియుంటిమి, మన శిక్ష ప్రభువే సహించెను. నలుగా గొట్టబడి పొడవబడి నీకై, నలుగా గొట్టబడి పొడవబడి నీకై. అంగీకరించు యేసుని, అంగీకరించు యేసుని. యేసు చావుంది సిలువపై నీ కొరకే, నా కొరకే. ఎంత గొప్ప శ్రమనొచ్చెను నీ కొరకే, నా కొరకే. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకై సిద్ధపరిచిన వాక్య భాగము ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 15వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 14వ వచనం, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు చేయుడి, మేలు వెదుకుడి. అలాగు చేసిన యెడల మీరనుకున్న చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉండును.
సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉంటుంది. దేవుడు తన ప్రజలైనటువంటి వారికి మీరు కీడుని విడిచి మేలు వెదుకుడి, మీరు బ్రతుకున్నట్లుగా కీడుని విడిచి మేలు వెదుకుడి, అలాగూ మీరు అనుకొని చొప్పున అలాగూ మీరు చేసిన యెడల మీరు అనుకొని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉండడు. సైన్యములకు అధిపతి యెహోవా మనకి తోడుగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే మనము కీడుని విడిచిపెట్టి మేలు వెదకాలి. కీడు చేసేవాడు సైతాను సంబంధి, మేలు చేసేవాడు దేవుని సంబంధి. కీడును ద్వేషించి మేలుని ప్రేమించమని ప్రభు చెప్పారు. సైన్యములకు అధిపతి యెహోవా మనకి తోడుగా ఉన్నప్పుడు మనకేం జరుగుతుంది అని మనం ఆలోచిస్తే, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనములో సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడుగా ఉన్నప్పుడు మనకి జరిగేటువంటిది, మొదటి సమూయేలు 1వ అధ్యాయము 11వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలను నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలను నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలు నాకు మగపిల్లను దయచేసిన వారి తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవానగు నీకు అప్పగింతులను మొక్కుబడి చేసుకొనను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ప్రార్థనకి సమాధానం. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడుగా ఉన్నప్పుడు మనకు జరిగేది ప్రార్థనకి సమాధానం. హన్నా అనేటువంటి స్త్రీ సంతానం లేక దేవుని సన్నిధికి వచ్చి ఆమె ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు, మరి సమాధానం ఇచ్చాడు, గర్భఫలం ఇచ్చాడు, సమూయేలు అనేటువంటి గొప్ప కుమారుడిని ఇచ్చాడు. కనుక దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు జరిగేటువంటి మొదటి విషయం ఏంటంటే ఆయన ప్రార్థనకి సమాధానం ఇస్తాడు. ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. కాబట్టి రెండవదిగా యెషయా గ్రంథము 44వ అధ్యాయము 6వ వచనం, 44:6 వచనంలో ఇశ్రాయేలు రాజు యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మొదటి వాడును కడపటి వాడును, నేను తప్ప ఈ దేవుడు లేడు. ఆయన మనకి తోడుగా ఉంటే కడపటి వాడుగా మొదటి వాడుగా ఆయనే మన జీవితంలో ఉంటాడు. ఆది అల్పం ఆయన, ఒమేగా ఆది ఒమేగయు ఆయన. కాబట్టి దేవుడు మనకు తోడుకున్నప్పుడు మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయన. మూడవదిగా 1వ దినవృత్తాంతములు 17వ అధ్యాయం 7వ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా మనకి తోడుగా ఉన్నప్పుడు జరిగేటువంటి మూడవ విషయము, దావీదుని దేవుడు ఏ విధంగా హెచ్చించినాడో, ఘనత ఇచ్చినాడో ఇప్పుడు మనం చూస్తున్నాం. 7వ వచనంలో కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసింది ఏమనగా, సైన్యములకు అధిపతి యెహోవా ఈ ప్రకారం సెలవిస్తున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలులకు నీవు అధిపతివై ఉన్నట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్లను తీసి నువ్వు వెళ్ళిన చోటనల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించే వారిని నీ ముందర నిలువని యొక్క నిర్మూలన చేసేది.
లోకములోని గనులు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. దేవుడు లోకములో ఉన్నటువంటి గనులకు ఉన్నటువంటి పేరుని ఒక పేరు ఘనమైన పేరుగా దావీదుని చేశాడు. దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఆయన మనలను ఘనపరుస్తాడు ఈ భూమి మీద. కాబట్టి మనకి దేవుడు తోడుగా ఉండాలి అంటే మనము కీడుని విడిచిపెట్టి పాపం విడిచిపెట్టి ఆయన దగ్గరికి వస్తే ఆయన మనకు తోడుగా ఉండి ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడుగా ఉన్నప్పుడు జరిగేది మొదటిగా ప్రార్థనకి సమాధానం ఇస్తాడు. మనం అడిగింది దేవుడు సహాయం చేస్తాడు. రెండవదిగా మొదటివాడుగా కడపటివాడుగా ఆయనే మన జీవితంలో ఉంటాడు. మూడవదిగా లోకములోని గనులకు ఉన్నటువంటి పేరు దేవుడు మనకిస్తాడు. ఆయనే తగిన కాలం అందు దేవుడు మనం ఇచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. అయితే మనము కీడుని విడిచిపెట్టాలి, పాపం విడిచిపెట్టాలి, ప్రభు కొరకే జీవించాలి. ఆ విధంగా ప్రభు సైన్యములకు అధిపతి మనకి తోడుగా ఉండునుగాక. ప్రేమ గల తండ్రి, దయగలిగిన ప్రభా, సైన్యములకు అధిపతిగా మీరు బయలుపరుచుకున్నారు. ఆయన ఈ సైన్యములకు అధిపతి యెహోవా మీరు మాకు తోడుగా ఉండటానికి ఇష్టపడ్డారు. మీరు మాకు తోడుగా ఉంటే ప్రార్థనకి సమాధానం జరుగుతుంది. ఆయన ఆది అంతమే మీరు మాకు ఆయన లోకములోని ఘనతనిస్తారు. ప్రభా, మరి నాయన మేము నేను ఘనపరిచేవారికి ఉండటానికి సహాయం. ఆ దేశాన్ని, రాష్ట్రాన్ని, గ్రామాన్ని, అధికారులను, రోగులను స్వస్థపరచు. ఆయన ఆయా సమస్యలో ఉన్నవారు పరిష్కారం దయచేయండి. మరి ప్రభా, ఈ వర్షం ద్వారా ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్నారు. ఆయన వారందరినీ కనికరించి ఆయన సహాయం చేయండి. ఆయన ఈ విధంగా హాస్పిటల్ రోగులు స్వస్థపరచు. ఆయన విధంగా మీరందరినీ మీ అసలుగా అప్పగిస్తుంది. ఈ దినమంతట్లో మీరు నడిపించమని, పోషించమని యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ రోజంతా మన అందరికీ తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.